ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి తెలుగువారి పంచాంగంలో ఈ రోజునే తొలి ఏకాదశి అని పిలుస్తారు. తొలి అంటే మొదటిది. అంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఆధ్యాత్మిక దృష్టితో మనం లెక్కించే మొదటి ఏకాదశి ఇదే. దీనినే శేని ఏకాదశి, దేవసేని ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి వైష్ణవ కుటుంబం ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది 4 నెలల చాతుర్మాస్య వ్రతం. పురాణాల ప్రకారం ఈ తొలి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుని తల్పంపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. మళ్లీ కార్తీక శుక్ల ఏకాదశి అంటే ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్నే చాతుర్మాసం అంటారు. ఈ కాలంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభ కార్యాలు జరపరు. మరో కథ ప్రకారం పూర్వం మాంధాత అనే రాజు రాజ్యంలో 3 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు అంగీరస మహర్షి ఆయనకు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని ఉపదేశించాడు. రాజు వ్రతం చేయగానే రాజ్యంలో వర్షాలు కురిశాయి, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు. తొలి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి? ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి పుణ్య స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో విష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి ప్రతిమ ముందు తులసి దళాలతో, పసుపు పూలతో పూజ చేయాలి. విష్ణు సహస్రనామం, అష్టాక్షరీ మంత్రం పఠించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. కొందరు నిర్జల ఉపవాసం చేస్తారు, మరికొందరు పండ్లు, పాలు మాత్రమే స్వీకరిస్తారు. రాత్రి జాగరణ చేసి భజనలు, హరికథలు వినాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు సూర్యోదయం తర్వాత పారణ చేయాలి. ఈ ఒక్క వ్రతం ఎన్నో జన్మల పాపాలను హరిస్తుందని, మోక్షప్రాప్తికి మార్గమని పురాణాలు చెబుతున్నాయి. హరి ఓం తత్సత్.